బ్యాక్ టు న్యూస్. 3 రాష్ట్రాల్లో రేపటి పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో రేపు పోలింగ్ జరగనుంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా కేరళ ఎన్నికలను భావిస్తున్నాయి. కేరళ శాసనసభలో 140 సీట్లున్నాయి. పోలింగ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. జనమైత్రి పేరుతో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తంగా 30,471 పోలింగ్ స్టేషన్లకు దాదాపు 76,000 మంది పోలీసులతో రాష్ట్ర వ్యాప్తంగా సెక్యూరిటీ ఏర్పాట్లు పూర్తి చేశారు. శబరిమల లాంటి ఆధ్యాత్మిక అటవీ ప్రాంతాల నుంచి త్రివేంద్రం వరకు దాదాపు 2,500 సునిశ్చిత కేంద్రాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. ఇక కేరళలో మొత్తం ఓటర్లు 2,71,00,000 మంది ఉన్నారు. కేరళ అసెంబ్లీ స్థానాలు 140. పోటీ పడుతున్న అభ్యర్థులు 883 మంది. ఇప్పటికే అర్హులైన వృద్ధులు, దివ్యాంగుల హోం ఓటింగ్ పూర్తయిపోయింది. 352 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం మహిళా అధికారులే నిర్వహించబోతున్నారు. మొత్తం దివ్యాంగుల పర్యవేక్షణలోనే 37 పోలింగ్ కేంద్రాలుంటాయి. తనిఖీల్లో మొత్తంగా 47 కోట్లు స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. త్రిశూర్, పాలక్కడ్, కన్నూరు జిల్లాల్లో ప్రచారం సమయంలో పెద్ద ఎత్తున గొడవలు జరగడంతో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వందల సంఖ్యలో ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు.